చూస్తే నీలిమా ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారని చెప్పాలి చంద్రబాబు నాయుడు ఈ రోజు రేపు సుడిగాలి పర్యటన చేస్తున్నారు మొత్తంగా 5 జిల్లాల్లో ఆయన పర్యటన ఉన్నట్టు తెలుస్తుంది ఇటు కడప కర్నూలు బాపట్ల ప్రకాశం తిరుపతి జిల్లాలో ఆయన పర్యటన కొనసాగుతుంది రైట్ ఈ రోజు పవన్ కూడా పర్యటనలోకి దిగబోతున్నారు చూద్దాం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగాళం ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు 2 రోజుల వ్యవధిలో 5 జిల్లాల్లో సుడిగాలి ప్రచారం చేయనున్నారు పలు ప్రాంతాల్లో ఎన్నికల సభల్లో పాల్గొననున్నారు ఇవాళ రేపు చంద్రబాబు కడప కర్నూలు బాపట్ల ప్రకాశం తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు ఇవాళ ఉదయం 10 గంటల 15 నిమిషాలకు వింజమూరు నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఉదయం 10 గంటల 45 నిమిషాలకు ప్రొద్దుటూరు చేరుకుంటారు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 సమయంలో ప్రొద్దుటూరు పుట్టపర్తి సర్కిల్లో నిర్వహించనున్న ప్రజాగళం సభలో పాల్గొంటారు మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 గంటల మధ్యలో నాయుడుపేటలో ప్రజాగళం సభకు హాజరవుతారు సాయంత్రం 5:30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు శ్రీకాళహస్తిలో ప్రజాగళం సభలో పాల్గొంటారు ఇవాళ రాత్రికి శ్రీకాళహస్తి టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు బస చేస్తారు రేపు ఉదయం 9 గంటల 40 నిమిషాలకు శ్రీకాళహస్తి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఉదయం 11 గంటల 15 నిమిషాలకు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు చేరుకుంటారు ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఎమ్మిగనూరు తేరు బజార్లో ప్రజాగళం సభకు హాజరవుతారు మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 గంటల వరకు ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప్రజాగళం సభలో పాల్గొంటారు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల 30 నిమిషాల వరకు బాపట్లలో ప్రజాగళం సభకు హాజరవుతారు అనంతరం బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో చంద్రబాబు బస చేయనున్నారు ఈ 2 రోజుల పర్యటన సుడిగాలి పర్యటన ఉన్నట్టు తెలుస్తుంది ఇక చంద్రబాబు స్కెడ్యూల్ సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ శంకరి టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు కడప జిల్లా పర్యటనలో భాగంగా పొద్దుటూరు రానున్నారు పొద్దుటూరులో ఈ రోజు ఉదయం 11 గంటలకు బహిరంగ సభ ఉంటుంది పొద్దుటూరు పట్టణంలోని పుట్టపర్తి సర్కిల్లో బహిరంగ సభ నిర్వహించారు ఈ బహిరంగ సభకు సంబంధించి అన్ని నియోజకవర్గాల నుంచి భారీగా టీడీపీ నేతలు కార్యకర్తలు రానున్నారు అలాగే ప్రధానంగా ఒక అంశం మీద అయితే పొద్దుటూరులో ఈ రోజు లేవనెత్తారని చంద్రబాబు అని తెలుస్తుంది ఎందుకంటే టీడీపీ కడప నేతలు ఆయన దృష్టికి ఈ విషయాన్ని పదే కూడా తీసుకెళ్లారు గత 3 రోజుల క్రితం జగన్ రెడ్డి ఫస్ట్ విడుపులపై నుంచి స్టార్ట్ అయినప్పుడు పొద్దుటూరులోనే బహిరంగ సభ నిర్వహించారు ఈ బహిరంగ సభలో ప్రధానంగా ఎవరైతే ఉన్నారో తన తమ్ముడు వైఎస్ అవినాష్ రెడ్డి కడప ఎంపీ ఆయన పక్కన పెట్టుకుని వివేకా కేసులో ఈయన ప్రధాన సూత్రధారి ప్లస్ నిందితుడు ప్రజెంట్ ఆయన పక్కన పెట్టుకుని ఆయన అంశం అదే వివేకా అంశాన్ని ఫస్ట్ లేవనెత్తింది పొద్దుటూరులోని జగన్ అంటే నిందితుడిని పక్కన పెట్టుకుని అందరికీ తెలిసిన ఇలాంటి అంశాన్ని అతను పొద్దుటూరులో లేవనెత్తడం అనేది ప్రధానంగా చర్చాంశంగా మారింది కడప జిల్లాలో సో ఇదే అంశం పైన ఈ రోజు చంద్రబాబు హైలైట్ చేస్తారనేది కూడా టీడీపీ నేతలు మనకు చెప్తున్నారు సో మొత్తం మీద అయితే పొద్దుటూరులో కడప జిల్లాకు సంబంధించి స్టీల్ ఫ్యాక్టరీ కావచ్చు జగన్ కొరత పెట్టేటి అన్ని కూడా ఏ సమస్య పరిష్కారం కాలేదు కాబట్టి ఈ రోజు పొద్దుటూరులో జరిగే సభలో ఇవన్నీ లేవనెత్తారు ప్రధానంగా అవినాష్ రెడ్డిది జగన్ అయితే తీసుకొస్తారని తెలుస్తుంది నీలిమ రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్